హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్పీడ్ టాలీవుడ్. అందరికంటే వేగంగా మీ ముందుకు. ఇది ముంబైలో మన గుంటూరు కారం మిర్చి రివ్యూ భయ. నాకైతే సూపర్ అంటే సూపర్ నచ్చేసింది ఈ మూవీలో. మహేష్ బాబు గారిని మనం డాన్స్ లో ఎప్పుడు చూడలేదు. ఈ మూవీలో అయితే డాన్స్ పీక్స్ అంటే పీక్స్. మన కోసం ఎంత కష్టపడి ఉంటే ఈ డాన్స్ ప్రాక్టీస్ చేసి మూవీలు అయితే చేశాడు. ఈ మూవీలో ఎక్కడ చూసిన రైమింగ్స్ తోనే తో ప్రతి సీన్ కామెడీ. ప్రతి సీన్ మీరైతే కుర్చీల నుంచి గీలలు వేసుకుంటే ఉంటారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బద్దలు కొట్టాడు ప్రతి ఒక్క సీన్. అంటే ఒక మహేష్ బాబు గారిని బిల్డప్ ఇచ్చే సీన్ దగ్గర ఉంటుంది. అంటే తమన్ మ్యూజిక్ సూపర్. త్రివిక్రమ్ గారి ఆయన మాటల మాత్రం కూడా అందరికీ తెలిసిందే. కానీ ఈ మూవీలో ఇలాంటి మాటలు రాస్తాడు కూడా అనుకోలేదు. ఎంత మంచి మెసేజ్, ఒక అమ్మకి ఒక కొడుకు ఇంత మంచి మెసేజ్ ఇస్తాడని ఎప్పుడు అనుకోలేదు. ఆయన సమాజంలో మనల్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఒక అమ్మని ఒక కొడుకు ఎలా అర్థం చేసుకుంటే వాళ్ళ ఇద్దరు ప్రేమ అవుతుంది. ఒక చిన్న తప్పు వల్ల జరిగితే ఒక తల్లి కొడుకు విడిపోయిన తర్వాత వాళ్ళ ఇద్దరు అనుబంధం ఎలా ఉండాలి, వాళ్ళు పడే బాధ ఏంటి. మనం చాలా మంది చూస్తుంటాం, డైవర్స్ తీసుకుని తల్లిదండ్రులు పిల్లలు అనంతం చేస్తుంటారు. కానీ వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తే వాళ్ళకి ఎంత శోకం ఉంటుంది మనం ఎవరు ఆలోచించము. డైవర్స్ అయిపోయింది అంటుంటాం చిన్నగా. కానీ ఆ తర్వాత ఒక ప్రాణం, అక్కడ కొడుకు, ఒక బిడ్డ, ఒక తల్లి, ఒక తండ్రి, వీళ్ళందరి మధ్యన నలుగుపోతుంటారు సమాజంలో. ఇలాంటి పనుల వల్ల చాలా మంది పిల్లలు తలెత్తుకోలేకపోతారు సమాజంలో. ఇలాంటి గుడ్ మెసేజ్ ఇచ్చారు మనకి. ఎందుకంటే విడిపోకూడదు, తల్లిదండ్రులు పిల్లల్ని విడిపోకూడదనే మంచి మెసేజ్ తోనే మళ్ళీ కలుస్తారు లాస్ట్ కి. ఇదైతే సూపర్ అంటే సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మూవీ. ఈ సంక్రాంతికి ఈ మొగుడు మన గుంటూరు కారమే. ఈ మూవీలో అయితే శ్రీలీల అయితే సూపర్ అండి. ఆమె యాక్టింగ్ గిరగా తీసేసింది. మన తెలుగులో ఇంత యంగ్ టాలెంటెడ్ రావడం అంటే మంచిది, అంటే చాలా మంచి విషయం. డాన్స్ అయితే అద్భుత భయ. మన స్టార్స్ కే పూరకాలు వస్తాయి, వాళ్ళు కూడా చెమటలు పడతాయి. అలాంటి డాన్స్ చేస్తుంది శ్రీలీల అంటే మనం అనుకోలేదు. ఇంకా మన ధమాక్ మూవీలతో చూసేసాము. ఆ సాంగ్ తర్వాత ఈ సాంగ్ ప్రతి ఒక్కరి నోట్లో కుర్చీ మడత పెట్టి అనే బయటకు వస్తారు. కానీ ఎవరు ఈలలు కేలాలంటే సూపర్. ప్రతి ఒక్క క్యారెక్టర్, ఈ ప్రకాష్ రాజ్ గారు కానీ, రావు రమేష్ గారు కానీ, మన రవి గారు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా మంచి యాక్టింగ్, సపోర్టింగ్. మన అజయ్ ఘోష్ గారు ఒక ఫైటింగ్ లోనే ఒక కామెడీ చూపించాడు. అదైతే హైలైట్ సీన్. ఎక్కడి నుంచో కత్తిలో ఛాయలకు గుచ్చుకుంటుంది. ఆ సీన్ అయితే హైలైట్. గోడౌన్ లో ఒక సాంగ్ ఉంటుంది భయ. అక్కడైతే మీరు పీక్స్ ఉంటాయి. మనం అనుకోలేదు. అక్కడ నార్మల్ గా జరుగుతూ ఒక పాట సన్నివేశం వస్తుంది. అక్కడైతే ఇంకా బీభత్సము. మన మహేష్ బాబు గారు లుంగి వదిలేస్తుంది శ్రీలీల. అలాంటి డాన్స్ అంటే పీక్స్. ఈ మూవీలో అయితే హైలైట్ అంటే డాన్స్, డైలాగ్స్ ఏం చెప్పకూడదు ఈ మూవీలో. ఇవి రెండే చూడాలి. మీకైతే చాలా బాగా నచ్చుతుంది. త్రివిక్రమ్ గారు అయితే ప్రతి మూవీలో ఒక మంచి మెసేజ్ ఇస్తారు. అలా వైకుంఠపురంతో, మళ్ళీ మన పోతే జల్సా మూవీ అయినా, కలేజా మూవీ అయినా, ఏ మూవీలో అయినా ఆయన ఒక మంచి బెంచ్ మార్క్. అంటే ఒక మెసేజ్, సమాజం కోసం ఒక మెసేజ్ ఇస్తాడు. అమ్మ సెంటిమెంట్, వీళ్ళిద్దరి మధ్యన ఈ సెంటిమెంట్ కూడా ఈ మూవీలో చాలా బాగా వర్కౌట్ అయింది. కొన్ని డైలాగ్స్ అయితే నాకైతే చాలా నచ్చాయి. కొన్ని మర్చిపోయాయి కూడా. ఎందుకంటే ఆ సీన్స్ చూస్తూ మనం కానీ లాస్ట్ లో ఒక డైలాగ్ ఉంటుంది. వాళ్ళమ్మ అడుగుతుంది, గడ్డం ఎందుకు పెంచావు అంటే లవ్ ఫెయిలర్ అంటాడు. లవ్ ఫెయిలర్ అంటే ఏ అమ్మాయి అంటుంది. లవ్ ఫెయిలర్ అంటే ఎవరో కాదు నువ్వే. అంటే ఒక అమ్మ కోసం కూడా ఒక కొడుకు, అంటే మన బియర్డ్ అంటే గడ్డం పెంచుకుంటా మనం లవర్స్ నే చూస్తుంటాం కదా. ఒక అమ్మ కోసం కూడా ఈ మూవీలో గడ్డం పెంచాడు మన మహేష్ బాబు గారు. చాలా బాగా నచ్చింది. ఇలాంటి మన లేటెస్ట్ అప్డేట్స్ మూవీ కోసం చూస్తూనే ఉండండి స్పీడ్ టాలీవుడ్. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్.